భారతదేశ జనాభాలో 25% మంది అంటే సుమారు 35 కోట్ల మంది ప్రజలు బహువిధ పేదరికంలో బ్రతుకుతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ సంస్థనే వెల్లడించింది. అసలు బహువిధ పేదరికం అంటే ఏంటి? మామూలుగా పేదరికాన్ని కొలవడానికి దేశంలోని ప్రజల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కానీ బహువిధ పేదరికాన్ని కొలవడానికి ప్రజల ఆదాయం, వస్తు వినియోగంతో పాటు మరో 3 ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అవి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు. అంటే పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, మంచినీరు, గృహ వసతి వంటివి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు 2019లో భారతదేశంలో 28% అంటే సుమారు 36 కోట్ల మంది ప్రజలు బహువిధ పేదరికంలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. నీతి ఆయోగ్ మొట్టమొదటిసారిగా దేశంలో బహువిధ పేదరికాన్ని అంచనా వేస్తూ ఐక్యరాజ్య సమితి పరిగణలోకి తీసుకున్న 3 అంశాలే కాక మరో 2 అంశాలు ఇందులో జోడించింది. ప్రసూతి సదుపాయాలు, బ్యాంక్ అకౌంట్లు అనే 2 అంశాలను చేర్చి బహువిధ పేదరికాన్ని అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి 109 దేశాల్లో సర్వే చేసి బహువిధ పేదరికం సూచీని తయారు చేయగా అందులో భారతదేశం 64వ స్థానంలో ఉంది. బహువిధ పేదరికం దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే బీహార్లో ఎక్కువగా ఉంది. దేశంలోనే మొదటి స్థానంలో బహువిధ పేదరికంలో 51%తో బీహార్ ఉంది. తర్వాత 42%తో రెండో స్థానంలో జార్ఖండ్, 37%తో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. రాష్ట్రాల వారి సూచీతో జిల్లాల వారి సూచీ పూర్తి భిన్నంగా ఉంటుంది. బీహార్లో 60% దాటిన జిల్లాలు 11 ఉండగా ఉత్తరప్రదేశ్లో 70% దాటిన జిల్లాలు 3 ఉన్నాయి. మరి ఈ పేదరికానికి కారణం ఎవరు? ఈ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం కన్నా ఈ పేదరికాన్ని అంతమొందించడానికి సమాధానం వెతకడమే అవసరం. ఈ పేదరికాన్ని అంతమొందించడానికి ఐక్యరాజ్య సమితి తీసుకున్న 3 అంశాలు. ఈ 3 అంశాలు ఏంటి అంటే అవి విద్య, వైద్యం, వారి యొక్క జీవన ప్రమాణాలు. ఈ 3 అంశాలు దేశంలోని ప్రజలకు అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు దేశం అదే అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు కాదు, ఉచిత విద్యా వైద్యం. ఉచిత విద్యా వైద్యం అందిన నాడే ఈ దేశంలో పేదరికం అంతమవుతుంది. కాబట్టి ఉచిత పథకాల కన్నా ఉచిత వైద్యం అడగండి. జై హింద్.